4500 సంవత్సరాల క్రితం ఎటువంటి మిషనరీ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, మోడర్న్ టెక్నాలజీ అస్సలే లేదు. కానీ ఎడారి మధ్యలో హ్యూమన్ హిస్టరీలోనే మోస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్స్ కొన్ని పుట్టాయి. ఈజిప్షియన్ పిరమిడ్స్ 2 మిలియన్ స్టోన్స్, ఒక్కొక్క స్టోన్ కొన్ని పదుల టన్నుల బరువు, వాటితో కట్టిన ఒక ఎత్తైన ఆకారం ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇది అసలు పాసిబుల్ అవ్వదని కొంతమంది అంటే, లేదు ఏలియన్స్ వచ్చి కట్టారని ఇంకొన్ని వాదనలు. ఈ వీడియోలో మనం టైం ట్రావెల్ చేసి ఏన్షియంట్ ఈజిప్ట్ కి వెళ్లి పిరమిడ్స్ ఎలా బిల్డ్ చేశారు, అసలు ఎవరు బిల్డ్ చేశారు, హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ అనే క్వశ్చన్స్ కి రియల్ ఆన్సర్స్ తెలుసుకుందాం. దిస్ ఇస్ నాట్ ఎ మిత్, దిస్ ఇస్ నాట్ ఎ మిస్టరీ, దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ హ్యూమన్ బ్రిలియన్స్. చాప్టర్ 1 ఇంట్రడక్షన్. ఈజిప్షియన్ పిరమిడ్స్ అనేవి కేవలం టోమ్స్ మాత్రమే కాదు, అవి ఏన్షియంట్ ఇంజనీరింగ్ మార్వల్స్. గిజా ప్లాట్యూలో 3 మెయిన్ పిరమిడ్స్ ఉన్నాయి: కుఫు, కఫ్రే, మెనాక్యూర్. వీటిలో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కుఫు పెద్దది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, గ్రేట్ పిరమిడ్ ఒరిజినల్లీ స్మూత్ వైట్ లైమ్ స్టోన్ కాస్టింగ్ తో కవర్ అయి ఉండేది. సన్లైట్ పడితే అది మిర్రర్ లా షైన్ అయ్యేదని హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఈ రోజు మనం చూసేది ఇన్నర్ కోర్ స్టోన్స్ మాత్రమే. పిరమిడ్స్ ర్యాండమ్ గా బిల్డ్ కాలేదు. ఎంటైర్ గిజా, అందులో ఉన్న కన్స్ట్రక్షన్స్ కాంప్లెక్స్ స్కై ప్యాటర్న్స్ తో రిలేట్ అయి ఉన్నాయని కొంతమంది రీసెర్చర్స్ చెప్పారు. ఎస్పెషల్లీ ఓరియన్ కన్స్టలేషన్ తో అలైన్మెంట్ ఉందని థియరీ కూడా ఉంది. ఇది ప్రూవ్ కాలేకపోయినా ఈజిప్షియన్ ఆస్ట్రానమీ మీద ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారో చూపిస్తుంది. చాప్టర్ 2 వై పిరమిడ్స్ వర్ బిల్ట్. ఫరోస్ ఆఫ్టర్ లైఫ్ బిలీఫ్ వల్ల పిరమిడ్స్ బిల్డ్ చేశారు. చనిపోవడం అనేది మనిషికి ఎండ్ కాదు, దాని తర్వాత ఇంకొక లైఫ్ ఉంటుందని ఈజిప్షియన్స్ నమ్మేవారు. అలానే చనిపోయిన వ్యక్తి దేవుడి దగ్గరికి చేరాలని కూడా కోరుకునేవారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ టామ్ సెక్యూరిటీ కూడా. పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేయకముందు మస్టబస్ అనే ఫ్లాట్ టామ్స్ ఉండేవి, కానీ దొంగలు వాటిని చాలా ఈజీగా లూట్ చేసేవారు. పిరమిడ్ షేప్ వల్ల దొంగలు కన్ఫ్యూజ్ అయ్యేలా ఫాల్స్ ప్యాసేజెస్, ట్రాప్ డోర్స్ డిజైన్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పిరమిడ్స్ లోపల టెంపరేచర్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, అరౌండ్ 20-22 డిగ్రీస్. ఈ నేచురల్ క్లైమేట్ కంట్రోల్ మమ్మిఫైడ్ బాడీని ప్రిజర్వ్ చేయడానికి హెల్ప్ చేసిందని సైంటిస్టులు నమ్ముతారు. చాప్టర్ 3 వర్కర్స్ అండ్ డైలీ లైఫ్. వర్కర్స్ డైలీ లైఫ్ గురించి చాలా డీటెయిల్స్ ఈ మధ్యనే బయటకు వచ్చాయి. వర్కర్స్ ని టీమ్స్ గా డివైడ్ చేసేవారు. ఇంట్రెస్టింగ్ టీమ్ నేమ్స్ కూడా ఉండేవి, లైక్ ఫ్రెండ్స్ ఆఫ్ కుఫు ఆర్ డ్రంకర్స్ ఆఫ్ మెనాకోర్. ఈ నేమ్స్ స్టోన్స్ మీద కూడా ఇన్స్క్రిప్షన్స్ లో ఉంటాయి. వర్కర్స్ కి 10 రోజులకు ఒకసారి ఆఫ్ ఇచ్చేవారు. ఇంజుర్డ్ వర్కర్స్ కి పెయిడ్ రెస్ట్ కూడా ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఉంది. ఆడవాళ్ళు కూడా అక్కడ పనిచేసే వర్కర్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేయడం, మెడికల్ హెల్ప్ లాంటివి చేయడం చేసేవారట. సో ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏన్షియంట్ ఈజిప్ట్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. చాప్టర్ 4 స్టోన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పటికే చాలా మందికి అంతు చిక్కని ఒకే ఒక ప్రశ్న, లైమ్ స్టోన్ బ్లాక్స్. లైమ్ స్టోన్ బ్లాక్స్ యావరేజ్ వెయిట్ వచ్చేసి 2.5 టన్స్. కింగ్స్ ఛాంబర్ లో ఉండే గ్రానైట్ బ్లాక్స్ అయితే 50 నుండి 80 టన్నుల వరకు ఉంటాయి. ఇంత భారీ బరువు ఉండే గ్రానైట్ బీమ్స్ ని ఎలా ప్లేస్ చేశారో ఇంకా ఒక మిస్టరీలానే ఉంది. ఆ స్టోన్స్ అన్నిటికీ ఫైనల్ షేప్ ఆ సైట్ లోనే ఇచ్చేవారు. దీనివల్ల వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు బరువు తగ్గేది. వీటిని షేప్ లోకి తీసుకురావడానికి కాపర్ తో చేసిన టూల్స్ ని యూజ్ చేసేవారు. వాటిని షార్ప్ గా ఉంచడానికి టూల్ షార్పనింగ్ టీమ్స్ సెపరేట్ గా ఉండేవి. టూల్ రీసైక్లింగ్ సిస్టమ్ కూడా ఉండేది. బ్రోకెన్ కాపర్ ని మెల్ట్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసేవారు. చాప్టర్ 5 ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్. 2013లో జరిగిన ఒక డిస్కవరీలో ఏన్షియంట్ ఈజిప్షియన్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ మీద మనకు ఫస్ట్ డైరెక్ట్ రిటర్న్ ఎవిడెన్స్ దొరికింది. అదే డైరీ ఆఫ్ మిర్రర్ అనే పాపిరస్ డైరీ. ఇది ఈజిప్టాలజిస్టులకు చాలా బిగ్ బ్రేక్ త్రూ. మిర్రర్ అనేవాడు ఫరో కుఫు కాలంలో పనిచేసిన ఒక అఫీషియల్ సూపర్వైజర్. తన డైలీ వర్క్ రికార్డ్స్ ని పాపిరస్ మీద రాసేవాడు. పాపిరస్ అనేది ఒక ప్లాంట్, ఇది ఈజిప్ట్ లో ఉండేది. దాని నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన పేపర్ నే పాపిరస్ అని పిలుస్తారు. ఈ డైరీలో ముఖ్యంగా టోరా క్వారీస్ నుండి లైమ్ స్టోన్ బ్లాక్స్ ని ఎలా నైల్ రివర్ మీద బోట్స్ ద్వారా గిజా ప్లాట్యూకి తీసుకొచ్చారో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ది పిరమిడ్ స్టోన్ ట్రాన్స్పోర్ట్ గురించి మనకు దొరికిన ఓల్డెస్ట్ రిటర్న్ రికార్డ్. నెంబర్ 1 రివర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈజిప్షియన్ కి నైల్ రివర్ మెయిన్ హైవే లాంటిది. లైమ్ స్టోన్స్ చాలా హెవీగా ఉంటాయి, సుమారుగా 2 నుండి 3 టన్నుల బరువు. ల్యాండ్ నుండి ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం, అందుకే లార్జ్ వుడెన్ బోట్స్ తయారు చేశారు. నైల్ రివర్ ఫ్లడ్ సీజన్ ని స్మార్ట్ గా ఉపయోగించుకున్నారు. ఫ్లడ్ వాటర్స్ గిజా వరకు కెనాల్స్ ద్వారా రీచ్ అయ్యేవి. మిర్రర్ డైరీలో బోట్స్ రోజుకి మల్టిపుల్ ట్రిప్స్ చేసేవని మెన్షన్ చేశాడు. నెంబర్ 2 స్పెషల్ రోడ్స్ కన్స్ట్రక్షన్. రివర్ ట్రాన్స్పోర్ట్ సరిపోదు, క్వారీ నుంచి రివర్ వరకు, రివర్ నుంచి పిరమిడ్ సైడ్ వరకు రోడ్స్ కావాలి. దానికోసం మడ్ బ్రిక్స్ ఇంకా లైమ్ స్టోన్ చిప్స్ ని వాడి టెంపరీగా రోడ్స్ ని వేశారు. స్లడ్జెస్ అంటే స్నో ప్లేసెస్ లో మీరు వీటిని చూసుంటారు. వాటిని యూజ్ చేసి వాటి మీద స్టోన్స్ డ్రాగ్ చేస్తూ తీసుకెళ్లేవారు. శాండ్ మీద వాటర్ పోసి ఫ్రిక్షన్ తగ్గించే టెక్నిక్ కూడా యూజ్ చేశారు. నెంబర్ 3 టెంపరరీ హార్బర్స్ అండ్ డెజర్ట్ పోర్ట్స్. పిరమిడ్ దగ్గరే టెంపరరీ హార్బర్స్ అండ్ పోర్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. నైల్ కెనాల్స్ ని డెజర్ట్ లోకి డైవర్ట్ చేశారు. బోట్స్ డైరెక్ట్లీ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర డాక్ అయ్యేవి. సింపుల్ గా చెప్పాలంటే డెజర్ట్ లో పోర్ట్ సిటీని బిల్డ్ చేశారు. ఒక్కసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక ఇవన్నీ డిస్మాంటిల్ అయ్యేవి. ఇవన్నీ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది, పిరమిడ్ స్లేవరీ వల్ల కాదు, హైలీ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల బిల్డ్ అయ్యాయి. వర్క్ ఫోర్స్, మెటీరియల్స్, టైం అన్ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశారు. మిర్రర్ లాంటి అఫీషియల్స్ డైలీ మానిటరింగ్ చేశారు. ఇవన్నీ మోడర్న్ లాజిస్టిక్స్ ప్రిన్సిపల్ లాంటివి. సప్లై చైన్, ట్రాన్స్పోర్ట్, ఆప్టిమైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్. సో పిరమిడ్స్ అనేవి మిస్టరీ కాదు, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ప్లస్ స్మార్ట్ లాజిస్టిక్స్. ఏన్షియంట్ ఈజిప్షియన్స్ ఏం మామూలు పూర్వీకులు కాదు, దే వర్ బ్రిలియంట్ ప్లానర్స్. చాప్టర్ 6 మేనేజ్మెంట్ లెగసీ అండ్ కంక్లూజన్. పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత సేమ్ వర్క్ ఫోర్స్ టెంపుల్స్ కి, కెనాల్స్ కి, రోడ్స్ ని బిల్డ్ చేయడానికి షిఫ్ట్ అయ్యేది. ఈ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ వల్ల ఎంటైర్ ఈజిప్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ అయింది. ఈవెన్ ఏన్షియంట్ గ్రీక్స్ లైక్ హెరోడోటస్ పిరమిడ్స్ చూసి షాక్ అయ్యారు. కానీ స్లేవ్స్ థియరీ అక్కడ నుండి పాపులర్ అయింది. మోడర్న్ ఆర్కియాలజీ అది రాంగ్ అని ప్రూవ్ చేసింది. ఫైనల్ గా ఈజిప్షియన్ పిరమిడ్స్ ఒక ప్రూఫ్ మన పూర్వీకులకు కూడా సైన్స్ తెలుసు అనడానికి. దే హ్యాడ్ సైన్స్, మ్యాథ్, మెడిసిన్, ఆస్ట్రానమీ, అడ్మినిస్ట్రేషన్ అన్ని కంప్యూటర్స్ అండ్ మెషిన్స్ లేకుండా. అందుకే పిరమిడ్స్ లాంటి గొప్ప కన్స్ట్రక్షన్స్ చేశారు. వాటి గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.